ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు భరణి నక్షత్రం కదా, సాయంత్రం 3-4 గంటల వరకు భరణి నక్షత్రం ఉంటుంది. ఈ నిత్య నక్షత్రం భరణి నక్షత్రం అయినప్పుడు మన తారాబలం ఎలా ఉంటుంది, ఏ నక్షత్రానికి అనే దాన్ని తెలుసుకున్నాం. ముందుగా అశ్విని మక మూలా నక్షత్రం వారికి ఈరోజు సంపద తార చాలా విశేషం. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. మీరు చక్కగా అనుకున్నట్టు వ్యాపారాలు బాగా జరుగుతాయి, డబ్బులు బాగా వస్తాయి, ఏదైనా కొనుగోలు చేయొచ్చు. సంపద తార అంటే ఆర్థికానికి అన్ని రకాల అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీరు ఏం చేసినా మీకు శుభమే జరుగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. చాలా మంచిది, ఆచరించండి, ఉపయోగం చేసుకోండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార. ఈరోజు మీరు కాస్త ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ఆహార పదార్థాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. నిరుత్సాహం వద్దు, కాస్త మనోధైర్యం పెంచుకొని ఏదైనా శుభకార్యాల గురించి ఆలోచించడం మంచిది. ఇక కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈరోజు పరమమిత్రతార శుభ ప్రతిఫలం ఉంది. మీకు చాలా మంచిది జరుగుతుంది. ఆరోగ్యాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, సన్మాన ప్రాప్తి అంటే ఏదైనా సన్మానాలు ఇటువంటివి జరుగుతాయి. శుభ ప్రతిఫలమే. రోహిణి అష్ట శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార ఈరోజు అన్ని విధాలుగా మీ ఫేవర్గా ఉంటుంది. శత్రువులు కూడా మీకు సరెండర్ అయ్యే రోజు అయి ఉంటుంది. ఈరోజు చక్కగా ఉపయోగం చేసుకోండి, శుభ ప్రతిఫలాలు ఉంటాయి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదవతార. మీకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కంగారు ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కోపం తెచ్చుకొనేస్తూ ఉంటారు, చిరాగ్గా ఉంటారు. ఇంట్లోనూ ప్రశాంతత ఉండదు, బయట ప్రశాంతత ఉండదు అని మీకు మీరే కోపం తెచ్చుకొని ఇతరులపైన కోప ప్రభావం చూపించేస్తూ ఉంటారు. దీనివల్ల మీకు భవిష్యత్తులో చెడు పేరు రావచ్చు. అందువల్ల జాగ్రత్తగా ప్రశాంతంగా మౌనంగా ఉండడం చాలా మంచిది. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధకతార. మీకు ఏదైనా సాధించవచ్చు. ఈరోజు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న పనులపైన కాస్త ఫోకస్ పెట్టండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈరోజు శుభదినమే, ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వారికి ప్రత్యక్తార. ఇది వీళ్ళకి అంత శుభం కాదు. ఈరోజు కాస్త జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా సైన్ పెట్టాలన్నా, ఎవరికైనా షూరిటీ పెట్టాలన్నా చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది. లేదా పెండింగ్ పెట్టడం చాలా మంచిది. పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు ఈ క్షేమతార అనే దాంట్లో మనకి ఆరోగ్యం మంచిది. ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళాలి, ఏదైనా సర్జరీ చేసుకోవాలంటే ఈరోజు మంచి రోజు. మరి జనరల్ చెకప్స్కి వెళ్ళి రావడానికి కూడా మంచి రోజు. అంతేకాదు ఏదైనా మంచి పనులు ఆచరించడానికి కూడా ఈరోజు మంచి రోజే. మంచి నిర్ణయాలు తీసుకోండి, మంచి పనులు చేయండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తారా. ఆపదలు ఎక్కువ ఉంటాయి. ఏ పని చేయడానికి వెళ్ళినా అడ్డులు ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అయినప్పటికీ అది మంచి సూచన మీకు. అంటే ఏదైనా మనకి ముందుగానే సూచిస్తుంది అంటే దానివల్ల ఏదో సమస్య ఉంది అని. అందువల్ల ఈరోజు ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకండి. మరియు ఏ శుభకార్యాలకి శుభప్రదం కాదు ఈ నక్షత్రం మీకు. అందువల్ల అయినంత వరకు నిత్యము ఆచరించేవి, డైలీ చేసుకునే వాటికి ఏం ప్రాబ్లం లేదు. కొత్తగా ఏదైనా సమస్యలు, కొత్తగా ఏదైనా పరిష్కార మార్గాలు, కొత్తగా ఏదైనా ఆలోచించేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఈరోజు ప్రత్యేకంగా ఈ నక్షత్రం వారు సెల్ఫ్ డ్రైవ్ చేసేవారు చాలా జాగ్రత్త వహించండి. మనకి టైం బాగలేదు అని మన వల్ల ఇతరులకు కూడా అశుభగాలు జరగచ్చు. దానివల్ల భవిష్యత్తులో మీకు సమస్య రావచ్చు. అందువల్ల జాగ్రత్త వహించడం మంచిది. ఇదే ఈరోజు తారాబలం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.